మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురంలో ప్రచారం ఊపందుకుంది. దీనిలో భాగంగా జబర్దస్త్ నటులు, అదే విధంగా బుల్లితెర నటులు, సినిమా నటులు కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి వస్తున్నారు. ఇక్కడ బుల్లితెర నటులైనటువంటి అదే విధంగా సినిమాల్లో నటిస్తున్న సుమిత్ గారు ఉన్నారు. సుమిత్ గారిని అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చారు. నమస్తే సుమిత్ గారు. సార్ నమస్కారం. చెప్పండి, పిఠాపురం రావడానికి ప్రధాన కారణం ఏంటి? చాలా పర్సనల్ రీజన్ ఉందండి. పర్సనల్ అంటే మనకు ఒక కొత్తదనం కావాలి అంటే మనకు ఇప్పుడున్న పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు మనకు జనసేన అండ్ ఈ నియోజకవర్గం నుంచి నిలబడుతున్నారు కాబట్టి అండ్ ఆయనకు పర్సనల్గా సపోర్ట్ చేయడానికి నేనే కాదు, నాతో పాటు చాలామంది టీవీ సినీ ఆర్టిస్టులు అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చాక అఫ్కోర్స్ ఇక్కడ కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఒక మంచి అడుగు తీసుకోవడానికి, ఒక మంచి ప్రోగ్రెస్ కావడానికి, అభివృద్ధి చెందడానికి కొంచెం కష్టమైన పర్వాలేదు. మనస్ఫూర్తిగా మేము అందరం ఇక్కడికి వచ్చాము. అండ్ మేము ఇక్కడ ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సపోర్ట్ ఉందండి. గాజు గ్లాస్కి బ్యూటిఫుల్ సపోర్ట్ ఉంది. ఎస్, సపోర్ట్ అయితే ఉంది. ఆ సపోర్టే కాకుండా కన్ఫర్మ్డ్గా వాళ్ళు డెఫినెట్గా ఎలక్షన్లో గాజు గ్లాస్కి ఓటు వేస్తారని ఆ కన్ఫర్మేషన్ కోసం అంటే చాలా డైవర్షన్స్, డీవియేషన్స్, వేరే వాళ్ళు రావడం, ఏదో ఒకటి చెప్పడం, ఇవన్నీ కాకుండా పక్కాగా ఎలక్షన్లో మన పవన్ గారు గెలిచేటట్టు అది ఉండాలని ఆ ఆశతో ఇక్కడికి వచ్చారు. పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కనుక గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అండి, ఒక్క పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్ అని కాదు. మీరు మేనిఫెస్టో చూస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మేము ప్రతి చిన్న విలేజెస్కి, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా వెళ్తున్నాం. అక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ అయినా, అక్కడున్న వాళ్ళ పాపం చాలా మందికి పెన్షన్ రాకుండా చాలా పర్సనల్ రీజన్స్తో చాలా కుమిలిపోతున్నారు. ఈరోజు పొద్దున నేను ఒక వార్డ్కి వెళ్ళానండి. అక్కడ పెద్దవాళ్ళతో, వృద్ధులతో మాట్లాడితే చాలామంది ఆశనే వదులుకున్నారండి. ఏమొస్తుందండి, ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, ఇంకొక ఆయన వస్తాడు, ఏం చేస్తారా, ఈ విధంగా నెగిటివ్గా పాపం వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నేను చెప్పాను, ఆశ అనేది వదులుకోకూడదండి. ఈ ఒక్కసారి మన గాజు గ్లాస్కి ఒక్కసారి అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ప్రోగ్రెస్ వస్తుంది. మీరు ఆశ వదులుకున్నారు, అది వేరే సంగతి. కానీ అది గతంలో. కానీ ఇప్పుడు ఒక కొత్త వాతావరణం, కొత్త అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని నేను జస్ట్ ఒక చిన్న ఇది ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు నాగబాబు గారి మీద ఉన్న అభిమానం గురించి వచ్చారా, లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి వచ్చారా? రెండు. ఎందుకంటే ఈ రెండే కాకుండా మనకు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొంచెం అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి, అందరు గర్వపడాలి. అండ్ ఈ స్టేట్ లెవెలే కాకుండా ఒక నేషనల్ లెవెల్లో మనము అభివృద్ధి చెందాలనే వన్ నేషన్ వన్ ఓట్ అన్నట్టు ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళిందంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది? మెజారిటీ అంటే మేజర్ మెజారిటీ అంటే ఇప్పుడున్న మెజారిటీ బాగానే ఉంది. అది తగ్గకుండా ఇంకొంచెం ఎక్కువ అయ్యేలా. మనం 100% అని ప్రిడిక్షన్ చెప్పలేము, కానీ మెజారిటీతో గెలుస్తారని మాకు తెలుసు. ఆ ఆశతోనే ఇక్కడ రావడం జరిగింది. అది కాక ఆయన గెలుస్తారని అది పక్కన పెట్టండి, డెఫినెట్గా ఆయన గెలుస్తారు. ఆయన కన్ఫర్మ్డ్గా గెలవాలని ఆ ఆశతో ఇక్కడికి వచ్చాం. రైట్. పవన్ కళ్యాణ్ గారు లేదా నాగబాబు గారి వ్యక్తిత్వం, వాళ్ళ మీద అభిమానం కొలిదేనే మేము ప్రచారం చేయడానికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తారనే సంకల్పం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా గ్లాసుకి మేము ఈసారి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని చెప్పి సుమిత్ గారు తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.